మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రోజుల నీట్ ఉద్యమం అనుకున్నది సాధించింది. బొద్దింకలు పూరించిన సమర శంఖంతో కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. విద్యార్థుల నిరసనలకు ధర్మేంద్ర ప్రధాన్ తలొగ్గారు. కేంద్ర మంత్రి రాజీనామా దేశ రాజకీయాల్లో కీలక పరిణామం కానుందా? విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ఇది ముందడుగు కానుందా? धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया। నీట్ లీకేజీ అంశంలో కాక్రోచుల ఉద్యమం దేశ రాజకీయాలను కుదిపేసింది. ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా భారత్ వైపు తిరిగి చూసేలా చేసింది. నీట్ లీక్ అవ్వడం, రీ ఎగ్జామ్ అవ్వడం, అడ్మిషన్లు కూడా జరుగుతున్నా దీని చుట్టూ రాజుకున్న మంటలు మాత్రం చల్లారలేదు. సీజేపీ ఉద్యమం ఒక దావానంలా వ్యాపించింది. ఒక రకంగా విద్యార్థి లోకాన్ని ఏకం చేసింది. బొద్దింకలు పూరించిన సమరశంఖంతో కేంద్రం ఎట్టకేలకు దిగివచ్చింది. కొద్ది రోజులుగా దేశంలో జరిగిన పరిణామాలు, ఘటనల నేపథ్యంలో విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపారు. నీట్ లీకేజీపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ధర్మేంద్ర ప్రధాన్పై ఒత్తిడి పెరిగింది. కేంద్రం ఎన్ని డిమాండ్లకు ఒప్పుకున్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే ఏదైనా అని విద్యార్థి సంఘాలు, ఇటు విపక్షాలు స్పష్టం చేశాయి. దీంతో జరుగుతున్న పరిణామాలకు ముగింపుగా ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తాను వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం లేదని, విద్యార్థుల మనోభావాలను గౌరవిస్తున్నానని లేఖలో ప్రధాన్ వివరించారు. దేశ యువశక్తిపై నాకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ సేవ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థుల విజయంగా అభివర్ణిస్తూ సీజేపీ సంబరాలు నిర్వహించింది. బొద్దింకల సత్తా అందరికీ తెలిసొచ్చిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. బొద్దింకలు ఒకసారి వస్తే వెళ్లగొట్టడం సాధ్యం కాదన్నారు. కేంద్రానికి తమ సత్తా చూపించామన్నారు. क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। इस देश के युवाओं की जीत है, इस देश के फ्यूचर की जीत है, ये इस देश के आम आदमी की जीत है। जिन लोगों ने इस देश में लोकतंत्र खत्म कर दिया था, लोकतंत्र में सवाल पूछने को गुनाह मान लिया था, आज उन लोगों से हमने अपना देश वापस ले लिया है। अभी सिर्फ शुरुआत हुई है। हम अपनी पूरी देश की शिक्षा व्यवस्था को बदलेंगे। हमें बहुत खुशी है। आज वो 21 परिवार जिन्होंने अपनों को खो दिया, आज हम उन्हें याद कर रहे हैं। ये सिर्फ शुरुआत है और आगे बहुत लड़ाई लड़नी बाकी है. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను పలువురు ప్రముఖులు స్వాగతించారు. దేశ యువత సాగించిన శాంతియుత నిరసన వృధా పోలేదని, వారి సత్తా ఏమిటో ఈ పోరాటం ద్వారా వెల్లడైందని పేర్కొన్నారు. ఈ విజయం విద్యార్థి లోకానిదని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనని కొనియాడారు. For many reasons, but the main reason is that I believe today, the 25th of July 2026, is the day that the people of our country have started claiming their country back from those who have tried to destroy the Constitution, from those who have tried everything to oppress and suppress the voice of our people. I believe that this is a victory for the youth of India. I am so proud of each one of them. आप सबको बहुत 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 बधाई। हमारे देश के युवाओं को, जेनजी को बहुत बधाई। बहुत खुशी की बात है, आप लोगों का संघर्ष रंग लाया। धर्मेंद्र प्रधान को अल्टीमेटली इस्तीफा देना पड़ा। ये पूरी डेमोक्रेसी की बहुत बड़ी जीत है। हमारे देश में लोगों का जनतंत्र से भरोसा ही उठ गया था। लोगों को लगने लगा था कि सरकारें सुनती नहीं है। जनता सरकारों के सामने चिल्लाती रहती थी, गिड़गिड़ाती रहती थी। हर चीज के लिए हम सरकार को हाथ जोड़ते रहते थे, पैर पकड़। सरकारें कभी सुनती नहीं थी। నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు నిరసనలు చేపట్టి పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే జంతర్ మంతర్ వద్ద నిరసన జ్వాలలు మిన్నంటాయి. పరిస్థితులు అదుపు తప్పి ఉద్రిక్తతలు తలెత్తాయి. అయినప్పటికీ విద్యార్థులు మాత్రం ఆందోళనలు విరమించలేదు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 ముసాయిదాను విడుదల చేసి పేపర్ లీక్లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కాల పరిమితిలో విచారణ వంటి కీలక నిబంధనలను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026 డ్రాఫ్ట్ను కేంద్రం విడుదల చేసింది. దీనిని సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు నీట్, జేఈఈ సహా పలు జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించే ఎన్టీఏకు చెందిన 47 మంది ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వారిలో కొందరిపై లీగల్, క్రిమినల్ చర్యలు చేపట్టనున్నట్టు ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినోద్ జోషిని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసిన మరుసటి రోజే ఎన్టీఏలో భారీ ప్రక్షాళన మొదలుపెట్టారు. మొత్తానికి నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి విద్యార్థి లోకం చేపట్టిన తీవ్ర ఆందోళనలు తెచ్చిన ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చినట్లయింది. సీజేపీ సుదీర్ఘ పోరాటం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా ఇది కీలక పరిణామంగా కనిపిస్తోందంటున్నారు నిపుణులు. धर्मेंद्र